పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన స్వలాభం కోసమే పనిచేస్తున్నారని వైసీపీ సంయుక్త కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీలో సీనియర్లకు ఎటువంటి విలువ లేదని, 13 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా కనీసం గుర్తింపు లేదని భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి హయాంలో ప్రశాంతమైన పుట్టపర్తి ప్రస్తుతం ప్రశాంతత లోపించిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి స్థానంలో వేరే అభ్యర్థిని నిలిపితేనే వైసీపీ ప్రత్యర్థితో పోరాడగలదంటున్న పెనుగొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, వైసీపీ జాయింట్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డితో అనంతపురం కరస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. లోచర్ల విజయభాస్కర్ రెడ్డి పరిసర ప్రాంతాలకు తీరిన వారైతే ఉండరు. 1992లో పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి జనజీవన శ్రవంతులే కలిసి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు జనజీవన శ్రవంతులే కలిసారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీలో ఉన్నారు. ప్రజెంట్ వైసీపీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పూర్తి చర్చించడానికి అయితే మనతో ఉన్నారు. అన్న చెప్పండి, అంటే దాదాపుగా మీరు అంటే పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీ పార్టీకే కట్టుబడినారు. ఇప్పుడు ఎందుకు సడన్గా మీరు అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే పైన కానీ ఆరోపణలు అంటే చేస్తున్నారు? వాస్తవంగా నేను ఇప్పటి వరకు నా రాజకీయ జీవితం అన్ని రాజకీయాలతో కలుపుకుంటే దాదాపు 40-45 సంవత్సరాలు నా రాజకీయ జీవితం. 15 సంవత్సరాలు వామపక్ష తీవ్రవాదంలో సమాజాన్ని చూసిన, 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం తెలుగుదేశం యొక్క ప్లాట్ఫామ్ మీద నుంచి నేను సమాజాన్ని చూసా. తర్వాత 12 సంవత్సరాల కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో నేను ఈ సమాజాన్ని అబ్జర్వ్ చేశా. తర్వాత ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 13 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ప్రజెంట్ నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఇప్పుడున్నటువంటి రాబోయే ఎలక్షన్ల ముందు పుట్టపర్తి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి గత పరిపాలనలో ఆయన అందించినటువంటి పరిపాలన పట్ల చాలా అసంతృప్తితో ప్రజలే కాదు కార్యకర్తలతో చాలా నిరాసక్తంగా ఉన్నారు, ఈరోజు నా కుటుంబం 70 సంవత్సరాల రాజకీయ జీవితం నా కుటుంబానికి. ఇట్లాంటి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారు గుర్తించినప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేను తెలుగుదేశం నుంచి విడిపోయి వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలకు గుర్తుగా ఆ రోజు నన్ను 2 కాన్స్టిట్యున్సీలు, ఆ రోజు గోరంట్ల కాన్స్టిట్యున్సీ అనబడే ఈరోజు పుట్టపర్తి, పెనుగొండ, ఆ కాన్స్టిట్యున్సీలో ఏకగ్రీవంగా నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఆయన నన్ను నాకు గౌరవించాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సూచనల మేరకు 14లో కూడా నేను పెనుగొండ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాలు చూశా. ఈ 5 సంవత్సరాల కాలంలో మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు కనీసం నా చరిత్రను కూడా చూడకుండా ఏమాత్రము ప్రజల్లో ఒక గుర్తింపు గౌరవం ఇచ్చే ప్రయత్నం చేయకుండా రెండవసారి అతను పార్టీని గెలిపిస్తాడనే నమ్మకం కేడర్లోనూ లేదు, ప్రజల్లో కూడా అటువంటి నమ్మకం లేదు. నాకు 50,000 పైసలకు మెజారిటీ వస్తుందని ఇతను చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ముఖ్యంగా అంటే 2009లో అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ అయితే మీకు ఇస్తామని చూపారు. ఇప్పుడు 2024లోనే వైసీపీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారా? చూడండి, ఈ రాజకీయ పార్టీల్లో మాలాంటి నిజాయితీ కలిగినటువంటి మధ్యతరగతి కుటుంబాలకి పార్టీ టికెట్లు ఇచ్చేటువంటి ధైర్యం కానీ అటువంటి సంస్కరణలు కానీ లేవనే నేను టికెట్లు ఆశించడం లేదు. కేవలం ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మరోసారి ఆయన సీఎం కావాలి, ప్రజలకు మేలు జరగాలి, ఈ పథకాలన్నీ మళ్ళీ యథాలాపంగా ప్రజలకు మేలు జరిగి 10 మంది పేదలు అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను. అయితే మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి పైన అయితే చాలా ఆరోపణలు ఉన్నాయంటే అవినీతి, ల్యాండ్ మాఫియా కానీ ఇసుక మాఫియాలో కానీ అయితే అని ప్రజలైతే తీవ్రంగా అంటే వైసీపీ కార్యకర్తల్లోనే
ఇలాంటి వాదనలు వస్తున్నాయి. మీరేమంటారు వీటిని? ఇప్పుడు కొన్ని ఆరోపణలు అది ప్రజల్లో ఉండడం అనేది మా దృష్టికి కూడా వచ్చింది. ఆరోపణలకు ఈరోజు కొన్ని సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఉన్నారు. ఏమంటే ఇప్పుడు ఉజ్వలకు సంబంధించిన సమస్య కానీ, అలాగే కొన్ని బ్రాహ్మణులకు సంబంధించిన భూముల్లో కొంతమంది కబ్జా చేసి అదేదో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయాలు కూడా ఈరోజు చర్చనీయాంశంలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు సత్యమ్మ గుడి దగ్గర జరిగినటువంటి ఘటన కూడా మన సాయిబాబా యొక్క ఈ సత్యసాయిబాబాకు సంబంధించినటువంటి పట్టణానికి అది చాలా బాధాకరమైనటువంటి, అక్కడ ఘర్షణ జరగడము, చెప్పులు విసురుకోవడము, అది నిజంగానే అందరినీ బాధ కలిగించింది. దానికి పార్టీ ఈరోజు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో పడింది. ఎందుకంటే మనకు అవసరం లేదు ఆ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఎదుటి పార్టీ వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదో సవాల్ అంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి మనం సమాధానం చెప్పుకుంటూ నిబ్బరంగా పార్టీని ముందుకు నడిపించుకోవాలి. కానీ మనం టెంప్ట్కు పోయేసి బస్తీ మీద సవాల్ అని చెప్పేసి మనం ఘర్షణకు దిగడం అనేది అది ఎవరికి నచ్చడం లేదు, అది అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాం. వారు ప్రశ్నించేదానికి మనం సమాధానం చెప్పుకుందాం. ప్రజల్లో మనకు అనుకూలంగా ఉంది, మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవే మనకు అస్త్రాలు. తప్ప బజార్లో పోయి మనం బస్తీ మీద సవాల్ లాంటి వ్యవహారాలు నడపడము, అదే కాకుండా కంప్లీట్గా ఇప్పుడు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనమే వాళ్ళకి చేత కాలేదు, మున్సిపల్ కార్యాలయం కట్టుకోవడం కూడా చేత కాలేదు, దద్దమ్ములు సన్నాసులు అది ఇదని మనమే చెప్పాం. ఈరోజు మనం కట్టాము. ఏం చెప్తాం మనం పట్టణవాసులకి? చెప్పుకోదగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మనం ఏం చేయగలిగినాం? ఏదన్నా మనం కంప్లీట్గా చేయగలిగినటువంటి పట్టణ అభివృద్ధికి సరైనటువంటి ప్రణాళికలు కానీ, సరైనటువంటి విధానం కానీ ప్రజల్లో మనం చేయగలిగినామా? ఇదంతా ఈ ఆరోపణలతో పాటు ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా అంటే అధికారం లేక వైసీపీ పార్టీ అధికారం రాకమునుపు నుంచి నియోజకవర్గంలోని 192 చెరువులకు నీరు అందిస్తామన్నారు. అంటే ఒక రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షునిగా కానీ మీరేమంటారు? అంటే 192 చెరువులు నింపారంటారా? వాస్తవంగా రాయలసీమకు సంబంధించినటువంటి నికర జలాల విషయంలో, మనకు రావాల్సినటువంటి వాటా విషయంలో ఇంకా 5 సంవత్సరాల నుంచి 193 చెరువులకు నీళ్ళు తీసుకురావాలని ఉండే తప్ప ఇంతవరకు ఆ ప్రోగ్రెస్ కూడా మనం చూపించలేకపోతా ఉన్నాం. గారు దాని మీద శ్రద్ధ పెట్టి సీఎం దగ్గరకు పోయి డిమాండ్ చేసి మనం ఇట్లా ప్రామిస్ చేసినాము. మనము 193 చెరువులు, అందులో కరువుతో అల్లాడుతున్నటువంటి ఈ ప్రాంతానికి కనీసం 193 కాకోకుండా కనీసం 50-60 చెరువులకు నీళ్లు నింపగలిగినా కూడా ఈరోజు మన ప్రయత్న లోపం లేదని చెప్పి మన మీద ప్రజలు మనల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉండేది కాదు. అయితే మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద చెరువు బుక్కపట్నం చెరువు పక్కనే కాలువ పోతున్న చెరువు నింపలేని పరిస్థితి అయితే ఈరోజు ఉందంటే పూర్తిగా రైతులైతే దీనికి ఎమ్మెల్యే అసమర్థతే వల్లే చెరువు నింపలేకపోతున్నామని అయితే అంటున్నారు. మీరేమంటారు? వాస్తవంగా దాంట్లో నేను పాక్షికమైన సత్యం ఉందనుకుంటున్నా. మనకు డెఫినెట్గా కొత్త చెరువుకు నీళ్ళు ఇవ్వాల్సిందే. ఇక్కడ స్థిరీకరణ ఉండేటువంటి ఆయకట్టుకు మొదట స్థిరీకరణకు ప్రాధాన్యత ఇచ్చి కుప్పం తీసుకుపోవాల్సిందే. కాబట్టి నియోజకవర్గ ప్రజల్లో అయితే ఒకటే ఎమ్మెల్యే పైన చుట్టపు చూపు ఎమ్మెల్యే అనేది ఒకటైతే ముద్రపడింది. అంటే ఇక్కడ ఉండడం కన్నా సొంత పనుల కోసం బయట గడపడమే ఎక్కువ అంటున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా? వ్యాపారం అనుభవం ఉండే వాళ్ళతో వ్యాపారం నడపాలి. కాబట్టి రెండింటిని మిక్స్ చేయకూడదు. రాజకీయాలు నడపాల్సింది రాజకీయ కుటుంబం. 20-30 సంవత్సరాలు రాజకీయాలు నడిపినట్టు కుటుంబాలు ఉన్నాయి. వారికి బాధ్యత ఇచ్చి వారిని ఒక గౌరవ స్థానంలో నిలబెట్టి వారి ద్వారా ప్రజలకు మంచి జరగాలనే ప్రయత్నం చేయాలి. అన్నీ తన మీద తనకే ఎక్కువ విశ్వాసము అయిపోయి ఎవరి మీద కూడా నమ్మకం లేకుండా, ఎవరికి బాధ్యత లేకుండా అన్నీ తన ఆఫీస్ నుంచి అన్నీ డిక్టేట్ చేయడం అనేది ఈరోజు చాలామందికి నచ్చడం లేదు అది. కాబట్టి ఆ వ్యవహార శైలి కూడా ఈరోజు ఆయనకు గుదిబండగా మారేటువంటి అవకాశం ఉంది.
అయితే వచ్చే 24 ఎన్నికల్లో ఇప్పుడున్న శ్రీధర్ రెడ్డి గారికి మరోసారి టికెట్ ఇస్తారని అయితే బాగా ప్రచారం జరుగుతుంది. అదే శ్రీధర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారంటారా? నాకైతే ఇప్పుడు అధిష్టానం ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు, అది మా చేతుల్లో లేదు. కాకపోతే ఇక్కడున్న పరిస్థితిని బట్టి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడున్న పరిస్థితికి అనుగుణంగా దీన్ని విజయం వైపు నడిచేదానికి, విజయాన్ని సాధించుకునేదానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఎవరిని ముందు పెట్టి నడిపిస్తే, ఎవరిని అభ్యర్థిగా చేస్తే మనం విజయాన్ని సాధించగలుగుతామనేది అధిష్టానం యొక్క నిశితమైన పరిశీలన చేయాలని నేను వారిని కోరుకుంటున్నాను. అయితే గత 42 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్న మీ కుటుంబం రాబోయే ప్రణాళిక అంటే మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నాకంటూ ఏం ప్రణాళిక లేవు, నాకేం బాధ్యత లేదు. నేనేమి టికెట్లు ఆశించేవాడిని కాదు, నేను ఎమ్మెల్యే కావాలనుకునేవాడిని కాదు. బాధ్యతగా వ్యవహరించాలా, మరొకసారి గెలిపించుకునే విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పుకున్నప్పుడే ఆ ఫలితాలన్నీ ప్రజలకు అందుతాయి. అక్కడే సమస్య ఉంది. దాని పట్లనే మనము గెలవగలుగుతామా, ఉండే పరిస్థితుల్లో గెలవాలంటే ఏం చేయాలా, ఎవరిని ముందు పెట్టుకోవాలనేదే అసలైన సమస్య. అక్కడే మేము కొంత గందరగోళ పరిస్థితి మాకు ఎదురవుతుంది. అయితే విజయభాస్కర్ రెడ్డి గారి మాటల్లో అయితే విన్నాము, దాదాపు 70 సంవత్సరాల నుంచి మా కుటుంబం అయితే రాజకీయ ప్రస్థానం గల కుటుంబం, 13 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కూడా కష్టపడి పనిచేశామని, అయితే ఈ పార్టీలో మాకు తగినంత విలువ అయితే లేదని చెప్పి అయితే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి గారు తప్పుకుంటేనే మంచిదని అయితే అంటున్నారు. అలాగే అభివృద్ధి కూడా చేసిందైతే ఏమీ లేదు. 193 చెరువులకు నీళ్ళు ఇస్తారన్నారు, కనీసం 30-40 చెరువులు కూడా నింపలేదని అయితే అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన అంటే కొనసాగాలి, మళ్ళా తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావాలని అయితే విజయభాస్కర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.